ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు మరో 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రతి పౌరుడు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మన రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే నీ ఓటు చాలా ముఖ్యం. మన నాయకుడు మనల్ని సమర్థవంతంగా పాలించాలి అంటే నీ ఓటు చాలా ముఖ్యం. మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే నీ ఓటు చాలా ముఖ్యం. అసలు మనం ఎంచుకునేటువంటి నాయకుడు అవినీతికి పాల్పడకుండా ఉండాలి అంటే, వారిని ప్రశ్నించాలి అంటే, ప్రభుత్వంపై మనం గొంతెత్తి మాట్లాడాలి అంటే మనకి ఓటు చాలా ముఖ్యం. అటువంటి ఓటును ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకుంటే మాత్రమే ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించేటువంటి హక్కు నీకుంటుంది. లేదంటే ప్రభుత్వాలు చేసేటువంటి అరాచకాలను ప్రశ్నించే హక్కు మనకు ఉండకపోవచ్చు. అసలు గతంలో మన పాలకులు చేసినటువంటి దాష్టికాలేంటి? ఎవరి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది? ఎవరు వస్తే అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకు వెళుతుంది? ఇలా ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రతి ఓటరు గనక ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం తీర్చిదిద్దేలాగా మన ఓటు అంత ఆయుధంలా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఓటరు కూడా ఆలోచించి ఓటు వేయండి. ప్రలోభాలకు లోనయ్యో లేదంటే ఆ కొద్దిసేపు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని సేవించిన మద్యం ద్వారా ఆ మత్తులో ఏదో సంతోషాన్ని వెతుక్కుంటే ఇక మన రాష్ట్రం మాత్రం వెనకబడక తప్పదు అంటూ ఎంతోమంది సందేహాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఓటు యొక్క ప్రాముఖ్యతను మనకి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మరో 2-3 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. మన భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా, మనం అసలు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను మనం ప్రశ్నించాలి, గొంతెత్తి మాట్లాడాలి అంటే మనం అసలు ముందు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అసలు ఏంటి సార్ ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏం చెప్తారు? సో 100% మీరు చెప్పింది కరెక్ట్. ఆల్మోస్ట్ మీరే చెప్పేశారు దాని ప్రాముఖ్యత గురించి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కేవలం ఆ రోజున హాలిడే వస్తే కూడా దాన్ని ఎంజాయ్ చేద్దామనే మూడ్లో ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మార్పు వచ్చింది. సో ఎస్పెషల్లీ మీరు చూస్తే బాబు గారి యొక్క అన్యాయంగా అరెస్ట్ అనంతరం జరిగిన కొన్ని పరిణామాల్లో, సో అంతకుముందు సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళ మీద ఒక అపోహ ఉండేది. వీళ్ళు ఆ రోజును కూడా వాళ్ళు హాలిడేగా పరిగణించి వాళ్ళు ఎంజాయ్ చేస్తారని, బయటకు రారని చాలామంది కొంచెం ధనిక వర్గాలు, కొంత బిజినెస్ పీపుల్ కూడా ఆ రోజున దాన్ని ఏమేస్తాంలే అనే భావన నాకైతే ఇప్పుడు కొంచెం మార్పు అయితే కనపడుతుంది. సో ప్లస్ బాబు గారు అరెస్ట్ అనంతరం అసలు ఫస్ట్ రోడ్డు ఎక్కింది ఎవరైతే మనం తప్పుగా భావించామో, ఎవరినైతే మనం ఇంతకాలం మట్టి వాళ్ళని ఒక ఈ విధంగా హాలిడేగా పరిగణించి వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, ఓటు వేయట్లేదు, వాళ్ళే నిజంగా గలం ఎత్తారు. రోడ్డు ఎక్కింది కూడా వాళ్ళే. సో వాళ్ళ స్ఫూర్తితోనే మొత్తం దేశం వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ బయటకు రావడం జరిగింది. ప్లస్ బాబు గారి యొక్క గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పింది ఈ ఐటీ సాఫ్ట్వేర్. ఈ రోజున కూడా వాళ్ళు కొంతమంది జాబ్స్ లీవులు కూడా పెట్టి ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. సో వాళ్ళ ఊళ్ళలో తిరుగుతున్నారు, ప్రజల్ని జాగృతి చేస్తున్నారు. సో యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఈ ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. అది మీరు బ్రహ్మాస్త్రంతో పోల్చుకుంటారా, పాశుపతాస్త్రంతో పోల్చుకుంటారా, అదే ఓటుని మీరు ఒక అవినీతి పరుడికో దుర్మార్గుడికో వేస్తే దానివలన వచ్చే దుష్ఫలితాలు, దానివలన వచ్చే ప్రతికూల పరిస్థితులు ఎలా ఉంటారన్నది ఈ 5 ఏళ్లలో అన్ని వర్గాల వారు, వాళ్ళు వీళ్ళని కాదు, సో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత వర్గం అని పిలుచుకునే రెడ్డి సామాజిక వర్గం కూడా ఎంత నలిగిపోయింది. సాధారణంగా చూసుకుంటే ఏపీలో మేజర్ కాంట్రాక్టర్స్, మేజర్ బిజినెస్ మ్యాన్లు అంతా కూడా రెడ్లే, ఆ తర్వాత మిగతా వర్గాలన్నీ. సో అటువంటిది వాళ్ళ కూడా ఎంతమంది చనిపోయారు,
ఎంతమంది బిల్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది బయట తెచ్చిన అప్పులకి సమానం చెప్పలేకుండా ఎంతమంది వాళ్ళ యొక్క ఉసురు తీసుకున్నారు అన్నది నగ్న సత్యం. సో ఈ విధంగా ఒక ఓటుని మంచికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది, చెడ్డుకి ఎలా వస్తుంది అనే దానికి ఆ ఫలితాన్ని అవుతే ఈ రోజున ఆంధ్ర ప్రజానీకం చవి చూసింది. సో ఇకనైనా ఈ ప్రజలు బుద్ధి తెచ్చుకుని ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు చేశారు, చేయలేదంట్లా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేసిన సంస్కరణలు, ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆయన సృష్టించిన సంపదని, ఆయనకున్న ఒక మంచి అడ్వైజరు జేవి సోమయాజులు గారు ఒక సలహా ఇచ్చాడు కాబట్టి ఒక 4-5 మీ అందరికీ తెలిసిన 108 అనో, ఫీజు రింబర్స్మెంట్ అనో, ఆరోగ్యశ్రీ అనో, ఈ విధంగా ఒక 4-5 మంచి పనులు చేశాడు కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి మీద ఉన్న ఆ యొక్క ఏదైతే ఆ ఫ్యాక్షనిజమో, గొడవలు, ఆ ఓల్డ్ సిటీ గొడవలు, అంతకుముందు స్వపక్షంలో విపక్షంలాగా వ్యవహరించిన రాజశేఖర రెడ్డి గారి యొక్క అంతా కూడా అది మరుగున పడి ఈ చేసినది పైకి వచ్చి ఆయన ఒక మంచి నేతగా కూడా గుర్తింపు పొందారు ఆయన. సో కేవలం రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదో మంచి చేస్తాడు, మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన రోజున మంచి చేశాడంటే ఇంక బిడ్డ ఇంకెంత మంచి పని చేస్తాడు, ఏదో చెప్పాలంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి హయాంలో చికెను మటన్ తిన్నాం, ఈయన వస్తే ఒక బర్రె గొర్రెను కూడా తినుకొని అనుకున్నారు. చివరికి ఆంధ్ర ప్రజానీకానికి బర్రె పేడ గొర్రె గొద్దు కూడా మిగల. సో అటువంటి పరిస్థితి కల్పించాడు ఈ మహానుభావుడు, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి నిజంగా మీ బిడ్డల భవిష్యత్తుకి మీరే అడ్డుగా నిలవకూడదనుకుంటే, మీరే వాళ్ళ భవిష్యత్తుని సమాధి చేయకుండా ఉండాలనుకుంటే, సో మీ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచన మీకుంటే, మీ రాష్ట్రాన్ని ఈ యొక్క గంజాయి మహమ్మారి నుంచి దూరం చేయాలనుకుంటే, ఈ డ్రగ్స్ మాఫియా నుంచి దూరం చేయాలనుకుని మీ బిడ్డలు, మీరు, మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఇప్పటికైనా ఆలోచించి మీ ఓటుని సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని ఈ కూటమి సభ్యులకు వేయవాలని చెబుతున్నా. సో మీరు చూస్తే ఒక అవినీతిపరుడికి ఒక కనీస పరిపాలన మీద ఎటువంటి ఒక అవగాహన లేని వ్యక్తికి ఓటేసిన ఫలితానికి ఈ రోజున చూస్తే రోడ్లు చూశారు మీరు, నరక కోపాలుగా మారిపోయినాయి. ఈ 4 చినుకులు పడిన ఈ మధ్య 2 రోజులుగా 4 చినుకులు పడితే మళ్ళీ గుంతలన్నీ బయటపడ్డాయి. సో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు నైట్ డ్యూటీ చేసి వెళ్ళేవాళ్ళు, లేకపోతే అటు ఇటు పనుల మీద తిరిగేవాళ్ళు, 2 వీలరో 4 వీలరో, వెహికల్ డ్యామేజ్ అవుతుంది, ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళు పూర్తిగా దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలవుతున్నారు. సో అదొకటి. మెగా డిఎస్సి అన్నాడు, చేయలేకపోయాడు. పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నాడు, చేయలేకపోయాడు. వచ్చిన రోజునే తన విశ్వరూపాన్ని చూపించాడు. ప్రజలకి కొంత టైం పట్టింది తెలుసుకోవడానికి. సో ఆల్మోస్ట్ ప్రజావేదిక కూల్చిన రోజునే వీళ్ళందరికీ అర్థం అవ్వాలి. ఇప్పుడు బాబు గారు అంత వయసులో కూడా ఆయన ఆ రోజుని ఎంత 71, 72, 2019. సో ఆయన మరీ ఒంగొంగి నమస్కారాలు పెడితే ఆంధ్ర వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రజానికం ఏమనుకుందంటే, మన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయనకి ఇంకా రాజ్యాకాంక్ష పోలేదు, అరే కుర్రోడు ఏదో చేస్తా అంటున్నాడు, మంచిగా ఆలింగనాలు చేస్తున్నాడు, అగ్గులు ఇస్తున్నాడు, మంచిగా ముద్దులు పెడుతున్నాడు, కాబట్టి ఈ బాబు గారికి ఇంకా పరిపాలించాడు కదా, బాబు గారిని మించి చేస్తాడేమో. కానీ బాబు గారు ఆ రోజు చెప్పాడు, మీకు ఈ వ్యక్తి వస్తే మరో పులివెందులుగా మారిపోతుంది రాష్ట్రం అని చెప్పాడు. రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని చెప్పాడు, రాజధాని ఆగిపోతుందని చెప్పాడు, అభివృద్ధి కుంటుపడిపోతుందని చెప్పాడు. ఆ రోజునంతా పెడచెవిన పెట్టారు. పెడచెవిన పెట్టి ఏముందలే ఈయన ఇలాగే చెబుతాడు, ఈయనకిద్దాం, ఈయనకిస్తే గొప్పగా చేస్తాడా అనే భావంతో ఇచ్చారు. చూశారు కదా ఆ ఒక్క ఓటు ఫలితం ఈ రోజున రాష్ట్రం ఏ దుస్థితికి వెళ్ళిపోయిందో చూశారు మీరు. ఈ రోజున అన్ని రంగాల్లో రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో చూశారు. సో కాబట్టి మీరు చెప్పినట్టుగా ముందే చెప్పేశారు ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి. ఇప్పటికైనా గ్రహించండి, మీ ఓటు మీ తలరాతను మారుస్తుంది, మీ ఓటు మీ భవిష్యత్తును మారుతుంది, మీ ఓటు మిమ్మల్ని అభివృద్ధి నడిపిస్తుంది, మీ ఓటు మిమ్మల్ని మీ యొక్క రాష్ట్ర అభివృద్ధికి ఈ యొక్క డ్రగ్స్ మాఫియా లేకుండా, రౌడీజం లేకుండా, ఫ్యాక్షనిజం లేకుండా శాంతిగా ఉండాలంటే మీరు మీ ఓటుని కూటమి ఓటేయండి. సో ఒక వ్యక్తికి
ఒక వ్యవస్థకి బాగుండాలనుకుంటే, వ్యక్తిగా మీరు బాగుండాలనుకుంటే ఒక మంచి వ్యవస్థను ఎన్నుకోండి. లేదంటారా మీ తలరాతల్ని ఎవ్వరూ మార్చలేరు. ఇంకా ఇంతకంటే హీనంగా ఉంటుంది. ఇప్పటికే ఆస్తులన్నీ కుదవబెట్టేశాడు ఆయన. ఎటు చూసినా అప్పులు మయమైపోయింది, కుప్పల మయమైపోయింది. ఇక మీదట వీళ్ళేదో కొంతమంది ఇంకా భ్రమల్లో ఉన్నారు. ఏదో నెల వచ్చేటప్పటికి వాలంటీర్ ద్వారా మా ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. ఇంకా ఇచ్చే శక్తి కూడా ఆయనకి లేదు ఇప్పుడు. ఓకే, ఆల్మోస్ట్ ఉన్న రిసోర్సెస్ అన్నీ డ్రైన్ అయిపోయినాయి. సో ఎక్కడెక్కడ పట్టుకురావాలో, ఎక్కడెక్కడ కొట్టాలో, చెయ్యాలో అన్నీ చేసేసాడు. ఈవెన్ తాగుమోతుల్ని తాకట్టు పెట్టాడు, సీసీ కెమెరాలను తాకట్టు పెట్టాడు, ఆ మైనింగ్ని తాకట్టు పెట్టాడు, రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టాడు. ఇక మిగిలిందల్లా ప్రజల ఆస్తులు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాకిలి, వాళ్ళ పొలాలు, వాళ్ళ గొడ్డు గోధుమ తప్పించి ఇంకేం మిగలేదు. సో మీకు ఒంటి మీద గోచి ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలనుకుంటే మీ ఓటుని ఆలోచించి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీకి వేయండి. వేస్తే డెఫినెట్గా మీరు బాగుంటారు. లేదంటే కాదు మేము ఇంకా భ్రమల్లో ఉన్నాం, కాదు మేము ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నాం అంటే ఇంకా మిమ్మల్ని ముస్లిం అవుతే అల్లా కాపాడలేడు, క్రిస్టియన్ అవుతే జీసస్ కాపాడలేడు, హిందూ అయితే రాముడు కూడా కాపాడలేడు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఓటు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి, ఓటుతో మీ తలరాతను మార్చుకోవాలనే భావనకు రండి. లేదంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు.